కర్నూలు బస్సు ప్రమాదం ఘటన విషయంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఉలిందకొండ పిఎస్లో మరో కేసు నమోదైంది. ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్పై కేసు నమోదు చేశారు. తాను శివశంకర్ మద్యం సేవించామని, మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. యామిని ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. బస్సు ప్రమాదంలో పోలీసులు లోతైన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రిస్వామిని ప్రమాదం జరిగిన తర్వాత ఎర్రిస్వామి పరారులో ఉన్నటువంటి యువకుడు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయితే అర్ధరాత్రి వీళ్ళు పెట్రోల్ బంకర్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకునేటువంటి క్రమంలో అక్కడ సిబ్బందితో కూడా మాట్లాడి వాళ్ళు మద్యం సేవించినట్లుగా కొంత అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉదయం మరుసటి రోజే పెళ్లి ఉండడంతో తనను డ్రాప్ చేయాలని ఏదైతే కోరినటువంటి నేపథ్యంలో అయితే రాత్రి బస్సులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్దామని ఎర్రిస్వామి బలవంతంగా తనను తీసుకెళ్లాడు. బైక్ మీద ఇద్దరం వెళ్తున్నటువంటి క్రమంలో మద్యం సేవించాము. తర్వాత మార్గ మధ్యలో మద్యం సేవించిన తర్వాత ఆ డోన్కు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే నిర్లక్ష్యంగా శివశంకర్ బైక్ను డ్రైవింగ్ చేస్తూ చిన్నటేకూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పైన కూడా ప్రమాదశాత్తు పడిపోయారు. నేను కూడా కింద పడిపోయి ఏదైతే పక్కన ఉన్నటువంటి డివైడర్ పైన కూడా అయితే కొంచెం గడ్డి ఉండడంతో ఆ గ్రాస్లో నేను ఉండి ప్రాణాలతో బయటపడ్డాను. ఏదైతే